సార్, సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందా? కమిషనర్ని కొడితే సస్పెండ్ చేయకుండా ఉంటారా? డిస్మిస్ చేయకుండా వదిలేశారుగా. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీరు ఎటువైపు వెళ్తున్నారో తెలియకుండా వెళ్తున్నారు. ఏ కారణం లేకుండా కమిషనర్ని కొట్టొచ్చా? ఏ కారణం లేదని నీకెలా తెలుసు? వాడిప్పుడు నా 33 ఏళ్ల సర్వీసులో మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకోకుండా ఉన్నారు. వయసు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను, ఇలా నడుచుకోకండి. నాకు అటువంటి ఇబ్బంది ఏమి రాదులే. కింద స్థాయి నుంచి ఈ స్థాయికి నేను ఎదిగానంటే ఈ పోలీసు ఉద్యోగం లేకపోతే నాకేమవదు. ఈ సస్పెన్షన్ ఆర్డర్లో నాకు ఒకటి బాధ, ఆ కమిషనర్ కుక్కను చంపలేకపోయాను. ఏంటి ఇటుపక్కగా వచ్చారు? 2-3 సార్లు నేను నీకోసం ఫోన్ ట్రై చేశాను. ఆ 2-3 సార్లు మీరు కట్ చేసేసారయ్యా. ఇక్కడ ఏమైనా చుంచులు అరుస్తున్నాయా? అది నేను మాట్లాడింది. ఈ చుంచి ఇక్కడే ఉన్నాడా? ఇదిగో చూడు చెట్టియారు, నేను అది కావాలని చేయలేదు. నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా. నేను బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఇప్పుడు ఏంటి బిజీ? అదే పని పోయింది కదా. నాకెందుకు బ్రదర్ పని? మన చెట్టియార్ గారి దగ్గర చాలా డబ్బు ఉంది కదా. నేను ఎన్ని లక్షలు అడిగినా ఈ చెట్టియార్ గారు నాకు ఇస్తాడు కదా. దానికి తగిన పవర్ ఈ మాధవన్ దగ్గర ఉంది కదా. కరెక్టే కదా చెట్టియారు? అర్థం కాలేదే, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం చెప్పమంటారు? ఒక 50 లక్షలు ఇవ్వు, నేను బాగా బతకాలి కదా. 50 లక్షలా? నువ్వేనుకున్నాడా నన్ను గురించి? నీలాంటి పొరికి పోలీసుని చూసి నేను భయపడతా అనుకున్నావా? మేము చాలా పోలీసులు పైకెత్తాము, కింద కూడా తొక్కేసాము. చూడు, ఆ ఫైల్ నీ దగ్గర మాత్రమే కాదు, నీ తాత దగ్గర కూడా ఈ నాయుడికి ఎలా తీసుకోవాలో బాగా తెలుసు. నువ్వు ఏ తాత గురించి చెప్తున్నావు? మీ తాతయ్యనేనండి. అయ్యో, మా నాన్న గురించి చెప్తున్నావా? అదే. మై గ్రాండ్ ఫాదర్. అదే. కుదురుతుంది. ఈ విషయంలో నా తాతను లాక్కొచ్చావు. నువ్వు ₹1 కోటి ఇవ్వకుండా ఇక నీ ఫైలు నీ చేతికి రాదు చెట్యార్. ఏంట్రా బెదిరిస్తున్నావా? నేను నవ్వుతూ నీకు చెప్పినా కూడా నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఇక నువ్వు నన్ను చంపినా గాని నువ్వు ఆ ఫైల్ తీసుకోలేవు. అంత గట్టి సేఫ్టీ లాకర్ లో దాచిపెట్టాను రా. అయితే నిన్ను చంపినా కూడా అది నాకు దొరకదంటావా? అది దొరకదు. అలాగా, సాగుకొట్టండి రా ఈ దరిద్రపు నాయాల్ని. వెహికల్స్ ఎక్కువగా పోయే హైవేలో తలకి దెబ్బ తగిలి కింద పడి ఉన్న నిన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ప్రభాకర్ గారే. ఏం చెబితేనే నాకు కూడా తెలిసింది. ఈయనకి ఇంతకుముందు నువ్వు ఒక పెద్ద సాయం చేశావు. వీళ్ళ అమ్మాయి హత్య కేసుని నువ్వు తెలివిగా క్లోజ్ చేశావు. అందుకు ప్రత్యుపకారంగానే నీకు కొత్త జీవితాన్నిచ్చారు. నిన్ను చూస్తే అందరూ భయపడతారని నువ్వు అనుకున్నావు. అది నీ మజిల్ పవర్ కాదు, నువ్వు వేసుకున్న ఆ యూనిఫామ్ పవర్ మాత్రమే. అందువల్ల దాన్ని నువ్వు పోగొట్టుకున్న రోజునే నీకీ పరిస్థితి వచ్చింది. ఇలా చూడు మాధవన్, యూనిఫామ్ పవర్ తెలిసేది దాన్ని కోల్పోయినప్పుడే. మంచి ఆఫీసర్గా ఉండలేకపోతే, డిపార్ట్మెంట్ పరువు తీయాలనుకుంటే మళ్లీ సర్వీస్లో జాయిన్ అవ్వద్దని కోరుకుంటున్నాను. వినటానికి కష్టంగా ఉన్న ఒక విషయాన్ని నేను విన్నాను.
సేదులక్ష్మి మేడం తన జాబ్కి రాజీనామా చేస్తుందంట. మీరెప్పుడు గొప్పగా చెప్పుకుంటారు కదా, 15 లక్షలు ఇచ్చే నేను ఈ యూనిఫామ్ కొన్నానని. అలా లంచం ఇస్తే దొరకదు ఈ ఐఏఎస్. ఎన్ని కలలు కని రావాలో తెలుసా ఈ పదవికి. ఒకే మాటలో ఇది వద్దని చెప్తే ఎంత మనసు కష్టం ఉంటుంది ఆ అమ్మాయికి. సేతు, నేను నిన్ను కష్టపెట్టాలని ప్రాబ్లం చేయటానికో రాలేదు. నువ్వు కష్టపడి చదివిన ఐఏఎస్, ఆ కలెక్టర్ పదవి నా మీద ఉన్న కోపం వల్ల దేనివల్ల నువ్వు అది వదలకూడదు. దానికంటే మంచిది నేను పోవటమేగా. చట్ట ప్రకారం డివోర్స్ చేయడానికి నేను ఎక్కడ కావాలన్నా సంతకం పెడతాను. తర్వాత నా వల్ల కనపడకుండా పోయిన ఆ ఎంక్వైరీ రిపోర్ట్, అది నా దగ్గరే జాగ్రత్తగా ఉంది. నాకు కొంచెం టైం కావాలి, అది తిరిగిస్తాను. మీరెప్పుడు అడుగుతుంటారు కదా మీ అబ్బాయి గురించి. రా బాబు. అమ్మా, నేను మీ పెళ్లికి ముందే అతను మీ తమ్ముడిని పంపించేశాడు. కానీ మీ ముఖంలో ఉన్న బాధను చూస్తే తను ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక లాడ్జీలో రైడింగ్కి వెళ్ళినప్పుడే ఒక చీకటి గదిలో ఇతన్ని చూశాడు. బాడీలో ఆ మత్తు పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల ప్రాణాలతో బ్రతకటం కష్టమని డాక్టర్లు కూడా చెప్పేశారు. మాధవన్ సార్ ప్రయత్నం చేయటం వల్లే ఇతను ప్రాణాలతో ఉన్నాడు. ఇంట్లో ఎవరి దగ్గర చెప్పొద్దని నేనే ఆయన దగ్గర చెప్పానమ్మా. మేడం అనుకునే విధంగా మాధవన్ సార్ అంత చెడ్డవాడు కాదు. ఒకవేళ అలా అయినా కూడా మారటానికి ఒక అవకాశం ఇవ్వకూడదా? ఇప్పుడు మనం తర్వాత ఎక్కడికి వెళుతున్నాం? నేను ఆ చెట్టియార్ని ఒకసారి కలవాలి. ఏంటది?